మంచి బ్యూటిఫుల్ 55 acres గేటెడ్ కమ్యూనిటీ కన్స్ట్రక్షన్స్ తోటి ఒక బ్యూటిఫుల్ లివింగ్ ఏరియాలో మనం ఉన్నాం అనమాట. ఇప్పుడు సైట్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ ఉందండి. ఈ రోడ్ ఏం రోడ్ అనుకుంటే చూస్తే కీసర టు షామీర్పేట్ కి వెళ్ళేది 100 feet రోడ్ ఫేసింగ్ లోనే ఈ ప్రాజెక్ట్ ఉంది. సో మనం ఇక్కడ చూస్తున్నాం వన్ ఆఫ్ ద గేట్ ఇదన్నమాట. సెకండ్ గేట్ అటువైపు ఉంది. లోపల చూసుకుంటే మనకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయిపోయి జనాలు ఉంటున్నారు. సో దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఎవరైనా కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే దీంట్లో కమర్షియల్ ప్లాట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. ఎవరికైనా కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే కూడా వాళ్ళ కోసం కూడా దీంట్లో యూజ్ ఉంటుంది. డైరెక్ట్ 60 feet రోడ్ అనేది లోపలికి ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఒక 5 acres మొత్తం కూడా క్లబ్ హౌస్ అండ్ పార్క్స్, ఈ చిల్డ్రన్ పార్క్స్, ఈ డెవలప్మెంట్ కోసం ఒక 5 acres కేటాయించారంట. అది కూడా మనం చూద్దాము. లోపలికి వచ్చేసేయండి. సో ఇప్పుడు మనము రోడ్ నుంచి లోపలికి 60 feet రోడ్ లో మనం ఎంటర్ అయిపోయాం అనమాట. పెద్దది కాబట్టి ఫీట్ అండ్ 40 feet అండ్ 30 feet రోడ్స్ అనేది టోటల్ కూడా వీళ్ళు సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు మనం వెంచర్ లోకి ఇంకా కొంచెం ముందుకు వస్తే మీరు చూస్తున్నారు కదండి, అన్ని హౌజెస్ కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ ఉంటున్నారు. సో మంచి పీస్ఫుల్ లొకేషన్, పొల్యూషన్ ఫ్రీ లొకేషన్ అనవచ్చు దీన్ని. చుట్టూ కూడా గ్రీనరీ తోటి ఆల్రెడీ మంచి కన్స్ట్రక్షన్స్ తోటి మనకి కొన్ని డూప్లెక్స్, త్రిప్లెక్స్ అట్లా కట్టించుకున్నారు. సో చక్కని లొకేషన్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న, ఒకవేళ హౌస్ కట్టించుకోవాలనుకున్న మంచి ఆప్షన్ అండి. దీంట్లో ఓపెన్ ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి, అలాగే చూసుకుంటే మనకి హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. సో లొకేషన్ హైలైట్స్ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే మనకి ORR ఎగ్జిట్ నంబర్ 5 minutes డ్రైవ్ లోనే మనము ORR ఎగ్జిట్ నంబర్ 8 కి చేరుకుంటాము. ORR ఎగ్జిట్ నంబర్ 8 కి అవుట్ సైడ్ 1.5 kilometer డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. 15 minutes డ్రైవ్ టు మనము ECL చేరుకోవచ్చు. అలాగే చూసుకుంటే 15 minutes డ్రైవ్ టు మనము చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి మనము హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. 35 minutes డ్రైవ్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి మనకి డైరెక్ట్ రోడ్ యాక్సెస్ ఉంది. అలాగే చూసుకుంటే బిసైడ్ కీసర రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి ఉంటామన్నమాట. సో రిజిస్ట్రేషన్ ఆఫీస్ అవుట్ సైడే మనము ఉంటాము దగ్గరలో. నియర్ బై చూసుకుంటే చాలా జనరల్ స్టోర్, షాపింగ్ మాల్స్, షాప్స్, కిరాణా షాప్స్ అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అది కాకుండా ఈ వెంచర్ లో కూడా ఒకరు షాప్ పెట్టుకున్నారు. సో నిత్యావసరాలు అక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు. నియర్ బై చూసుకుంటే మనం 5 ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేది ఉన్నాయి. అలాగే చూసుకుంటే నియర్ బై మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మనకి A1 ఏరియా కింద ఉంటుందండి. ఇది HMDA అండ్ మున్సిపాలిటీ పర్మిషన్ తోటి మనకు ఈ వెంచర్ అనేది డెవలప్ చేశారు. 80% వరకు కూడా మనకు బ్యాంక్ లోన్ అనేది ఉందన్నమాట. 15 minute డ్రైవ్ టు ఇన్ఫోసిస్ పోచారం IT హబ్ సెక్టర్ కు చేరుకోవచ్చు. నియర్ బై కీసర షామీర్పేట్ రోడ్ ఫేసింగ్ లోనే మన సైట్ ఉంటే lakhs నుంచి 1 crore వరకు కూడా మన బడ్జెట్ అనుగుణంగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసిస్తారు. బడ్జెట్ మన చాయిసే, కన్స్ట్రక్షన్ మన చాయిసే, ఓపెన్ ప్లాట్ మన చాయిసే, SFT మన చాయిసే. మనకు నచ్చినట్టు మన బడ్జెట్లో మనం వీళ్ళతో కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు. తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా ప్లాట్స్ కావచ్చు, హౌసెస్ కావచ్చు అవైలబిలిటీ ఉన్నాయి.